ఎక్సెప్ట్ బీజేపీ ఇంకోళ్ళు లేరు. ఇప్పుడు సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీ నువ్వు సైలెంట్గా ఉండు, మేము నీకు సపోర్ట్ చేస్తాం అంటున్నాడు ఈయన. నమ్మదగ్గ మిత్రుడిని నేను అంటున్నాడు. కాకపోతే మేము పార్టీకి ఎదక్కపోతే ఎట్లా అంటుంది భారతీయ జనతా పార్టీ. పార్టీకి ఎదగాలి కదా అంటుంది, కానీ తెలుగుదేశంతో కలిస్తే నువ్వు ఎదగట్లేదు కదా అంటాడు జగన్. నీతో స్నేహంతో మేమేమి ఎదుగుతాం అంటాడు భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఉన్నప్పుడు ఏదో 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు సాధించుకున్నారు, మంత్రులు గింతులు ఏమో ఉన్నారు. ఇప్పుడు అయితే 5 ఏళ్లలో అయితే 0నే కదా. రేపు మళ్ళీ జగన్ వస్తే వాళ్ళకేం ఉడుకుతుంది. కాబట్టి ఎవడు స్వార్థం ఆడిదే. జగన్ తన స్వార్థం గురించి ఆలోచించుకున్నాడు, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు కదా. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టంట్స్ ఏమన్నా వాడుతున్నారా? అందుకేనా ఈ ఎలక్షన్ స్టంట్స్, అందుకేనా ఈ డిఎస్సి నోటిఫికేషన్ హడావుడిగా ఇప్పుడు అంటే మెగా డిఎస్సి అని అనడానికి లేదు, అది 6,100 పోస్టులు ఎన్నో, కానీ ఎన్నికల ముందు రిలీజ్ చేయడం. బేసిక్గా అయితే చంద్రబాబు హయాంలో కూడా 6,100 పోస్టులు ఏమి రిక్రూట్ చేయలేదు కదా. అవును. కాబట్టి ఈ 10 ఏళ్లలో చూస్తే రాష్ట్ర విభజన తర్వాత పెద్ద డిఎస్సిని అంతేనా. కానీ ఆశ పెట్టి 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 చివరిలో ఎలక్షన్స్ ముందంటే పెద్దగా ప్రయోజనం కాదు. కాకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళది వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, కానీ వీళ్ళది రాకపోతే పరిస్థితి ఏంటి, అది $1 మిలియన్ ప్రశ్నే. కాబట్టి ఇది చిట్ట చివరిలో వేసినటువంటి ఓ రకంగా చెప్పాలంటే